హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మహి వి రాఘవ యాత్ర 2 డైరెక్టర్ హార్స్లీ హిల్స్లో ఒక స్టూడియో కట్టాలనుకున్నారు. దానికోసం 10 ఎకరాల స్థలాన్ని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న కొన్ని నెలల క్రితం. యాత్ర 2 సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందు. సో అక్కడ స్టూడియో నిర్మించి అక్కడ సినిమాలు చేసుకునే వాతావరణం కల్పించాలి అనేది ఆయన ఆలోచన. హార్స్లీ హిల్స్ హైదరాబాద్ నుంచి చాలా దూరంలో ఉంటుంది. ఈవెన్ తిరుపతి నుంచి కూడా దాదాపు 130-140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి సరైన రాకపోకలు కూడా లేవు. అది హైదరాబాద్ లాంటి నగరాలకి దగ్గరగా ఉండే ప్రాంతం కాదు. లేకపోతే విజయవాడలోని అమరావతి లాంటి వెళ్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రాంతం కాదు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతం కాదు. సో అటువంటి ఒక ప్రాంతంలో ఒక స్టూడియో నిర్మించి సినిమాలు అక్కడ తీయాలనే ఆలోచన ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక డైరెక్టర్ చేశారు. సో 10 ఎకరాలు ప్రభుత్వం అడిగితే 2 ఎకరాలు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉందేమో చూడండి అంటూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు అక్కడ అటువంటి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా భూమి కేటాయింపు అఫీషియల్గా జరగలేదు. ఈలోగానే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మీడియా మహి వి రాఘవన్ టార్గెట్ చేసింది. మహి వి రాఘవకి భూములు ఇవ్వడం వెనుక క్విడ్ ప్రోకో జరిగింది అంటూ ఆరోపించింది. రకరకాల వికృత రాతలు రాసింది. రాసి ఆ భూమి ఇవ్వడం క్యాన్సిల్ చేస్తున్నారు అని కూడా రాసింది. నిజంగానే ఆ భూమి ఇవ్వడం క్యాన్సిల్ అయిందా, ఇంకా ఇస్తున్నారో లేదో ఇప్పటికి మనకు సమాచారం లేదు. కానీ ఆ భూమి కనుక మహి వి రాఘవకి ఇవ్వడం క్యాన్సిల్ అయితే ఇది తెలుగుదేశం పార్టీ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహంగా ఉంటుంది. హార్స్లీ హిల్స్లో సినిమా షూటింగ్స్ ఇప్పుడు కొత్త కాదు. తమిళ, కన్నడ, తెలుగు సినిమాలు అక్కడ చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి షూటింగ్స్. బట్ అక్కడికి వెళ్తున్న వాళ్ళకు కనీస సౌకర్యాలు కూడా అక్కడ ఉండవు. అక్కడ మినీ స్టూడియోస్ ఏమి సెటప్ ఇప్పటివరకు లేదు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లోనే సినిమా స్టూడియోలు లేవు. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలను విజయవాడకి పిలిచి వాళ్ళతో మీటింగ్ అయిన సందర్భంగా ఇక్కడ స్టూడియోలు కట్టండి, ఇక్కడ సినిమాలు తీయండి, మేము మీకు రాయితీలు ఇస్తాం, సినిమా ఇండస్ట్రీకి భూములు ఇస్తామంటూ ఓపెన్గా ఆఫర్ చేశారు. సో దానికి ఆఫర్కి స్పందించి అక్కడికి వెళ్ళి ఎవరు స్టూడియోలు కడతారని ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు కనపడలేదు గడిచిన 4.5 ఏళ్లలో. సో ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఒక 2 ఎకరాల భూమి ఇవ్వాలనే ప్రపోజల్ ప్రభుత్వం పెడితే ఏంటి నష్టం? ఆ 2 ఎకరాల భూమిలో ఆయన వాణిజ్య కార్యకలాపాలు చేస్తే నష్టం. ఆ 2 ఎకరాల భూమిలో ఇచ్చిన టైం పీరియడ్ కంటే కూడా స్టూడియో నిర్మాణం చేయకపోతే కష్టం. లేదా స్టూడియో నిర్మించిన తర్వాత దాన్ని వాడకుండా అక్కడే పడిపోయి ఉంటే, ఉపయోగం లేకుండా ఉంటే నష్టం. ఇవేవి కాకుండా కేవలం ఆయన యాత్ర సినిమా తీశారు కాబట్టి స్టూడియో కట్టడానికే పనికిరాడు నాకు ముద్ర వేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేసి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి అవకాశాలు లేకుండా చేస్తోంది. రేపొద్దున ఇంకెవరైనా వచ్చి భూములు అడగాలంటే, ఇంకెవరికైనా ప్రభుత్వం భూమి ఇవ్వాలంటే ఆలోచన చేయాల్సి వస్తుంది. నిజానికి ఈ ఇష్యూలో, ఈ మొత్తం ఎపిసోడ్లో సినిమా ఇండస్ట్రీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కాలేదు. సినిమా ఇండస్ట్రీ మౌనంగా ఉండడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి థియేటర్లలో రేట్లు పెంచుకుంటాం, టిక్కెట్ల ధరలు పెంచుకుంటాం, అవకాశం కల్పించండి అని అడుగుతారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఓ వ్యక్తి స్టూడియో కడుతుంటే ఆ స్టూడియో కడదామని ముందుకొచ్చిన వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వార్తలు రాస్తుంటే, అక్కడ స్టూడియోకి భూములు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ స్పందించాలి కదా. ఇండస్ట్రీ ఒక్కటిగా ఉండాలి కదా, ఇండస్ట్రీ పార్టీలుగా ఉండకూడదు కదా. గతంలోనూ సినిమాలను బేస్ చేస్తూ సినీ నటులను బేస్ చేసుకుని వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని పొగుడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సినిమాలు వచ్చాయి. ఎన్టీ రామారావు గారి జమానా నుంచి చాలా సినిమాలు వచ్చాయి. అటువంటి సినిమాల్లో నటించిన వ్యక్తులు కూడా ఇప్పటికింకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో అటువంటి సినిమాలు నిర్మించిన వాళ్ళు, అటువంటి సినిమాలకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు స్టూడియోలు కట్టారు. అటువంటి స్టూడియోలకు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారే చాలా వాళ్ళకి భూములు ఇచ్చారు. 100 ఎకరాల భూములు ఇచ్చారు. కోట్లాది రూపాయల విలువైన భూములు ఇచ్చారు. 100 కోట్ల విలువైన భూముల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పనులు కాకుండా వ్యాపార కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. ఈ వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్న వాళ్ళపైన వార్తలు రాయడానికి ఆ మీడియాకు ఓపిక లేదు, తీరిక లేదు, కళ్ళు కనపడవు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో 2 ఎకరాల్లో ఓ వ్యక్తి చిన్న స్టూడియో కడతానంటే ప్రభుత్వానికి అప్లై చేసుకుంటే దానిపైన నానా రకాల రాద్ధాంతం చేశారు. ఈ వ్యవహారం పైన ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ స్పందించాలి. సినిమా ఇండస్ట్రీ స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా, ఆంధ్రప్రదేశ్లో ఏదో కంపెనీనో ఏదో ఒకటి వచ్చి అక్కడ నలుగురికి ఉపాధి కలగాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా మహి వి రాఘవకి భూమి ఇవ్వడాన్ని సపోర్ట్ చేయాల్సిందే, మద్దతు ఇవ్వాల్సిందే, దానికోసం మాట్లాడాల్సిందే. అలా మాట్లాడిన వాళ్ళు, అలా సపోర్ట్ చేయని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి విఘాతకులుగా చూడాల్సి ఉంటుంది.